హలో ఫ్రెండ్స్, నా ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం బేతాళ కథ విందామండి. ఈ కథ పేరు కీర్తి సాధనం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుండి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు ఏమి సాధించడానికి ఇలా శ్రమ పడుతున్నావో కానీ గుణకీర్తిలాగా సాధించిన దాన్ని చేజేతులా ధ్వంసం చేసుకోకు. ఈ లోపుగా నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు గుణకీర్తి కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం సోనావతి తీరాన ఒక గ్రామంలో సదానందుడు అనే వైణికుడు ఉండేవాడు. ఆయనను అపర సరస్వతి అని, అభినవ నారదుడు అని లోకం కీర్తించింది. ఎందరో రాజులు ఆయనను తమ ఆస్థానాలకు పిలిచారు. అయితే సదానందుడికి ధనకాంక్ష గాని కీర్తికాంక్ష గాని లేకపోవడం చేత తన విద్యను సాధ్యమైనంత మంది శిష్యులకు అందించటమే ఆశయంగా పెట్టుకుని జీవించాడు. అనేక వేల శిష్యులు ఆయన వద్ద విద్య నేర్చుకుని గొప్ప కీర్తి, రాజుల ఆశ్రయము కూడా సంపాదించుకున్నారు. రాను రాను సదానందుడికి వార్ధక్యం వచ్చేసింది. ఆయన తన వద్ద నేర్చుకోవటానికి వచ్చే కొత్త వారిని తన పాత శిష్యుల వద్దకు పంపుతూ వచ్చాడు. ఇలా ఉండగా సదానందుడి వద్దకు గుణకీర్తి అనే కుర్రవాడు వచ్చి తనకు వీణ నేర్పమని ప్రాధేయపడ్డాడు. నాయన, నేను పెద్దవాడిని అయిపోయాను. దేశంలో నా శిష్యులు చాలా మంది ఉన్నారు. వారిలో ఎవరి వద్దన్నా విద్య నేర్చుకో అన్నాడు సదానందుడు గుణకీర్తితో. స్వామి, మీ శిష్యులలో ఒక్కరు కూడా మీ విద్యను పూర్తిగా సంగ్రహించలేదు. ఆ పని నేనే చెయ్యాలన్న పట్టుదలతో వచ్చాను. మీ పేరు నిలబెట్టగలను అన్న ధైర్యం నాకున్నది అని గుణకీర్తి అనేక విధాలా ప్రాధాయపడ్డాడు. నాయన, నీ ఉత్సాహం గొప్పదే, కానీ నీకు పూర్తిగా విద్య చెప్పేదాకానైనా నేను బతికి ఉంటానా అని నా సందేహం. అయినా ఎంతో దూరం నుంచి నా కోసం వచ్చావు కనుక నీకు వీణ నేర్పుతాను అంటూ సదానందుడు గుణకీర్తిని తన శిష్యుడిగా చేర్చుకున్నాడు. గుణకీర్తి కూడా గురువు గారికి శుశ్రూషలు చేస్తూ ఎంతో చురుకుగా గురువుగారి అభిప్రాయాలను గ్రహిస్తూ ఏ శిష్యుడు నేర్చుకోనంత వేగంగా వీణ నేర్చుకోసాగాడు. అయినా సదానందుడు భయపడినదంతా జరిగింది. గుణకీర్తి విద్యాభ్యాసం సగం కూడా పూర్తి కాకుండానే సదానందుడు మంచాన పడ్డాడు. ఆయన గుణకీర్తిని దగ్గరికి పిలిచి, నాయన, నాకు కాలం సమీపించింది. నీ విద్య పూర్తి చేసే యోగ్యత నాకు లేదు. 4-5 ఏళ్ల క్రితం నువ్వు వచ్చి ఉంటే నిన్ను నాకన్నా గొప్ప వైణికుడిని చేసి ఉందును. కానీ ఆ అదృష్టం నీకు నాకు కూడా లేకపోయింది. మా వంశంలో అనాదిగా ఒక చిత్రవీణ ఉన్నది. దాని మీద ప్రతి స్వరము 3 స్థానాలలో పలుకుతుంది. దాని మీద ఒక మాదిరి వైణికుడు వాయించినా శ్రోతలకు ఎంతో అద్భుతంగా వినిపిస్తుంది. ఆ వీణను నీకిస్తాను. దాని సహాయంతో నువ్వు రాజులను మెప్పించవచ్చు, గొప్ప వైణికుడు వన్న భ్రమ కూడా కలిగించవచ్చు అని చెప్పి ఆ విచిత్ర వేణును గుణకీర్తికిచ్చి కన్ను మూశాడు. గుణకీర్తి గురువుగారికి భక్తితో ఉత్తర క్రియలు చేసి ఆయన ఉండే కుటీరాన్ని గ్రామాధికారి పరం చేసి విచిత్ర వేణును తీసుకుని ఆ దేశపు రాజుగారి కొలువుకు వెళ్ళి తనకు ఆస్థానంలో కొలువు ఇవ్వవలసిందిగా వేడుకున్నాడు. రాజుగారు సభలో అతనికి కచేరీ చేసే అవకాశం ఇచ్చాడు. గుణకీర్తి తనకు వచ్చిన సంగీతమే విచిత్ర వీణ మీద వాయిస్తూ ఉంటే సభికులు మంత్రముగ్ధులులాగా అయిపోయారు. వారు అలాంటి వైణిక వాదను ఎన్నడూ వినలేదు. రాజు మారు మాట లేకుండా గుణకీర్తిని ఆస్థాన వైణికుడిగా నియమించి ఎంతో ఆదరించి అందులో లెక్కించాడు. అతని కీర్తి ప్రతిష్టలు అన్ని దిక్కులా వ్యాపించాయి. ఎందరో సమర్థైన వైణికులు అతని వాయింపు విని గంధర్వాంశ గల వారికి తప్ప అలాంటి నైపుణ్యం మానవ మాత్రులకు సాధ్యం కాదన్నారు. అతని వద్ద శిష్యులుగా చేరతామని దేశ దేశాల నుంచి ఎందరో వచ్చారు. గుణకీర్తి వారిని వారించడానికి రకరకాల సాకులు చెప్పవలసి వచ్చింది. లోకం దృష్టిలో గుణకీర్తి గొప్ప ప్రతిభావంతుడు, కీర్తి ప్రతిష్టలు, ధన కనక వస్తువాహనాలు కలవాడు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు అతను కుంగిపోయి మానసికంగా భరింపరాని అశాంతి పొందేవాడు. ఇలా ఉండగా ఒకనాడు రాజు గుణకీర్తిని పిలిపించి, నువ్వు నా కుమార్తె కళావతికి వీణ వాయించడం నేర్పాలి. ఆమె నిన్ను తన కాబోయే భర్తగా వరించింది కూడా అని చెప్పాడు. ఈ మాట వినగానే గుణకీర్తి అశాంతి రెట్టింపయింది. అతను మనోవ్యాధితో బాధపడుతున్న వాడిలాగా అయిపోయాడు. అతను ఎందుకు అలా అయిపోతున్నది ఎవ్వరికీ తెలియలేదు. చివరికి ఒకనాటి రాత్రి అతను తన విచిత్ర వీణను తీసుకుని ఎవరికీ తెలియకుండా నదీ తీరానికి వెళ్ళి అక్కడ దాన్ని రాళ్లకేసి కొట్టి ధ్వంసం చేసి దాన్ని నదిలో పారేసి తిన్నగా తన గురువుగారి ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ అతను కొన్ని రోజులుండి తాను పూర్వం సాధన చేసిన
వీణ మీద అహోరాత్రాలు సాధకం చేయసాగాడు. గురువుగారు లేకపోయినా ఆత్మవిశ్వాసంతో చేసిన అతని సాధన అద్భుతంగా ఫలింపసాగింది. కొద్ది రోజులలోనే గుణకీర్తి తన పాండిత్యం పరిపూర్ణమైందని గ్రహించాడు. అతను రాజాస్థానానికి తిరిగి వచ్చి తన మామూలు వీణ మీదనే వాయిస్తూ విచిత్ర వీణ మీద వాయించినంత సంగీతాన్ని శ్రోతలకు వినిపించాడు. ఇప్పుడు అతను కళావతికి వీణ వాయించడం నేర్పడమే కాక తన వద్దకు శిష్యులుగా వచ్చిన వారినందరినీ చేర్చుకుని గురుకులం నడిపాడు. కాలక్రమాన రాజు అతనికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, గుణకీర్తి ఎంత వెర్రివాడు! అతను విచిత్ర వీణను ధ్వంసం చేయడం వెర్రిపని కాదా? అతనికి పూర్తి పాండిత్యం అలవడకపోతే ఎంత నష్టం పొందేవాడు? గుణకీర్తి ఇలా ఎందుకు చేశాడు? నీకు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, గుణకీర్తి వెర్రివాడు కాడు, లక్ష్యశుద్ధి కలవాడు. అతని లక్ష్యం సదానందుడు అంతటి విద్వాంసుడు కావటం. సదానందుడు మధ్యలో చనిపోవడంతో అతని లక్ష్యం సిద్ధించలేదు. అతను పాండిత్యం కోరితే అతనికి దొరికినది విచిత్ర వీణ. ప్రతిభావంతుడు సాధనానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వడు, ప్రతిభకే ప్రాముఖ్యం ఇస్తాడు. సాధనానికి ప్రాముఖ్యం ఉండటం గుణకీర్తి అశాంతికి కారణం. లక్ష్యసిద్ధికి అంతరాయంగా ఉండి తన అశాంతికి కారణభూతమైన విచిత్ర వీణను పగలగొట్టడం అతనికి తప్పనిసరి అయింది. ఆత్మవిశ్వాసంతో అతను ఏకలవ్యుడిలాగా తన గురువును మనసులో పెట్టుకుని తన పాండిత్యాన్ని పూర్తి చేసుకున్నాడు. అది పూర్తి కాకపోతే అతను బాధపడి ఉండడనుకోవాలని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. నచ్చిందా ఈ కథ? కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి. అండ్ థ్యాంక్ యూ.